భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2029 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్. అంతేకాదు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలని భావిస్తున్న భారత్ అందుకోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. భారత్ లక్ష్యం నెరవేరాలంటే కొన్ని కీలక రంగాల్లో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం చాలా అవసరం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కల్పించడంపై దృష్టి సారించింది. నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలని భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని కీలక రంగాల్లో ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అణు విద్యుత్ రంగంపై దృష్టి సారించింది. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్ది సంప్రదాయ విద్యుత్ వనరులు సరిపోవు. అంతేగాక కాలుష్యం సమస్య కూడా తీవ్రమవుతుంది. అయితే ఈ సవాళ్లను అధిగమించాలంటే అధిక అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ఒక పరిష్కారం. ప్రస్తుతం రియాక్టర్ల తయారీ, అణు ఇంధనం, అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి అంతా ప్రభుత్వ రంగ సంస్థల చేతిలోనే ఉంది. అయితే ఒక్కో విభాగంలో నెమ్మదిగా ప్రైవేటు రంగానికి భాగం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. కానీ ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదు. గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో తొలి న్యూక్లియర్ పవర్ టెండర్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేట్ రంగ సంస్థలు తమ సొంత విద్యుత్ అవసరాల కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్ స్మాల్ రియాక్టర్స్ ఏర్పాటు నిమిత్తం ఆసక్తి గల సంస్థలు దాఖలు చేసుకోవచ్చని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టెండర్ జారీ చేసింది. కానీ ఈ ప్రక్రియ మాత్రం ముందుకు సాగలేదు. మొదట దీనిపై JSW ఎనర్జీ, టాటా పవర్, అదానీ ఎనర్జీ, హిందాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఆసక్తి చూపాయి. కానీ నిర్వహణ వ్యయాలు, ప్రాజెక్టుకు నిధుల సేకరణ పెద్ద అవరోధాలుగా మారాయి. అంతేకాదు ప్రాజెక్టు వ్యయం అధికంగా ఉండడంతో పాటు అధిక సర్వీస్ ఛార్జీలను NPCIL ప్రతిపాదించింది. దీనివల్ల ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించిన సంస్థలు ఆ తర్వాత వెనక్కి తగ్గాయి. నిజానికి ప్రాజెక్టు విషయంలో గందరగోళ పరిస్థితులే దీన్ని ముందుకు వెళ్లకుండా చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు యాజమాన్యం, నిధుల సమీకరణ, ఆర్థికంగా ఎదురయ్యే రిస్కును ఎవరూ భరించాలి, లాభాల పంపిణీ ఎలా అనే అంశాలపై స్పష్టత లేకపోవడం కూడా దీన్ని ముందుకు వెళ్లకుండా చేశాయి. దీనివల్ల NPCIL టెండర్ ముందుకు సాగకపోగా భవిష్యత్తులో ప్రతిపాదించే ప్రాజెక్టుల భవితవ్యం కూడా అయోమయంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధుల సమీకరణ విషయంలో స్పష్టతనివ్వడంతో పాటు రిస్కును తగ్గించే విధంగా నియమ నిబంధనలు సవరిస్తేనే ఈ టెండర్ ముందుకు సాగుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అణు విద్యుత్ ప్రాజెక్టు కల సాకారానికి పలు ఆటంకాలను దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ఎంతో సమస్యగా ఉంటుంది. అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం స్థల ఎంపిక, భూసేకరణ ప్రాజెక్టు అనుమతులకే 5-6 ఏళ్లు పడుతుంది. అది అన్ని సక్రమంగా జరిగితే ఎక్కడ ఏ అవాంతరం ఎదురైనా ప్రాజెక్టు అక్కడితో ఆగిపోతుంది. అందుకే అణు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రైవేటు రంగ సంస్థలను ఆకర్షించడం కష్టసాధ్యంగా మారుతోంది. అణు ఇంధన చట్టం 1962 ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ప్రైవేటు రంగ సంస్థలు అణు విద్యుత్ ప్లాంటు నెలకొల్పడం, యజమానిగా ఉండడం, నిర్వహించడం కుదరదు. అందువల్ల చట్ట సవరణ తప్పనిసరి అవుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటామిక్ ఎనర్జీ బిల్ 2025ను కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు సివిల్ పార్లమెంటు లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టానికి సవరణలు చేయడమూ అవసరమే. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ లక్ష్యాలను ప్రస్తావించారు. ప్రస్తుతం మన దేశంలో 8.8 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంది. అయితే దీన్ని 2032 నాటికి 22 గిగావాట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అణు విద్యుత్ కేంద్రాలను NPCIL నిర్వహిస్తోంది. కొత్తగా NTPC అణు విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతోంది. 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని NTPC భావిస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్లోని మహీ బన్స్వారాలో 2.8 గిగావాట్ల అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టింది.
కానీ ఇదొక్కటే సరిపోదు. అణు ఇంధన రంగంలోని వివిధ విభాగాల్లో ప్రైవేటు రంగ సంస్థలు అడుగుపెడితే ఈ రంగం విస్తరించే వీలు కలుగుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ సొంత అవసరాలకు అణు విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే ఇతర వినియోగదారులపై ఒత్తిడి తగ్గుతుంది. అందుకే అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించాలనేది ఆసక్తికరమైన ప్రతిపాదన అని చెప్పొచ్చు. కానీ అమల్లో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే పలు సవాళ్ల నేపథ్యంలో అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అంత సులువు కావడం లేదు. పలు సవాళ్లు ఎదుర్కోక తప్పడం లేదు. అయితే దీనికి ఒక పరిష్కారం చూపడం ద్వారా మాత్రమే అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.